అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరైన ఇమాంకు ఫత్వా జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం ఉమర్ అహ్మద్కు కొందరు ముస్లింల నుంచి బెదిరింపులు వచ్చాయి. రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉమర్కు ఫత్వా జారీ చేశారు. ఆయన్ను బహిష్కరించాలంటూ అన్ని మసీదుల అథారిటీలకు సూచించారు. ఆయన క్షమాపణ చెప్పడమే కాకుండా తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అయోధ్య ఆలయానికి వెళ్లడాన్ని ఉమర్ గట్టిగా సమర్థించుకున్నారు. జాతి ప్రయోజనాల కోసమే ప్రాణ ప్రతిష్టకు వెళ్లినట్టు ఆయన చెప్పారు. తనకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవరికీ లేదని ఉమర్ స్పష్టం చేశారు. ఆయనకు ఫత్వా జారీ చేయడాన్ని పలు హిందూ సంస్థలు తప్పుపట్టాయి. హిందువుల ఆలయానికి వెళ్లడమే ఆయన చేసిన నేరమా అని ఆ సంస్థల ప్రతినిధులు ప్రశ్నించారు. ఇలా వెళ్లిన ప్రతి ఒక్కరికి ఇలాగే ఫత్వాలు జారీ చేస్తారా అని నిలదీశారు. హిందువుల ఆలయాలకు ముస్లింలు వెళ్లకూడదా అని వారన్నారు. మసీదులకు హిందువులు వెళ్లినప్పుడు ఎందుకు మాట్లాడరని ఆ సంస్థల ప్రతినిధులు ప్రశ్నించారు. రామాలయ నిర్మాణం జరగడం కొందరికి ఇప్పటికీ నచ్చడం లేదని వారన్నారు. అందుకే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇది మత సామరస్యాన్ని దెబ్బతీయడమేనని వారన్నారు. మెజారిటీ ప్రజల మనోభావాలను గౌరవించడం నేర్చుకోవాలని సూచించారు. ఈ ధర్మం మీద ఏ రకంగా విషం చిమ్ముతుంది అనే దానికి ప్రత్యక్ష నిదర్శనం ఆల్ ఇండియా ఇమాం చీఫ్కు ఫత్వా ఇష్యూ జారీ చేసిండ్రు. దేశవ్యాప్తంగా ప్రజలు అయోధ్యలో రామమందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమోత్సవాన్ని జరుపుకుంటే దానికి హాజరైనటువంటి ఆల్ ఇండియా ఇమాం చీఫ్కు ఫత్వా జారీ చేయడం అంటే ఈ దేశానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసినట్టే. ఖచ్చితంగా ఆ ఫత్వా జారీ చేసినటువంటి వ్యక్తుల మీద దేశద్రోహం కింద కేసులు నమోదు చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్తు డిమాండ్ చేస్తూ ఉంది. ఆ ఇమాం కూడా మంచి సమాధానం చెప్పిండు. తన యొక్క చర్యను స్వాగతించినటువంటి వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోండి అని చెప్పిండు. ఎందుకు చెప్పిండంటే విద్వేషం కోరుకున్నటువంటి విద్వేషం మీదనే ఒక దేశం ఏర్పడ్డది పాకిస్తాన్. మత విద్వేషంతో వాళ్ళ ఇస్లామిక్ మతోన్మాదం ఒక దేశం ఏర్పాటు చేసుకుంది. ఇక్కడ మత సహనం పాటించినటువంటి వాళ్లకు, ఇక్కడ ఈ సనాతనమైనటువంటి ధర్మాన్ని గౌరవించినటువంటి వాళ్లకు ఈ దేశంలో ఎన్నటికీ చోటు ఉండదు. ఈరోజు ఆ ఇమాంకు ఎవరైతే ఫత్వా ఇష్యూ చేసినారో ఆ సంస్థలను కానీ ఆ యొక్క ఫత్వా ఇష్యూ చేసిన వాళ్ళని తప్పుపట్టొద్దు. ఎందుకంటే వాళ్ళు ఖురాన్లో ఏది ఉందో దాన్ని ఖురాన్ని పాటిస్తున్నారు. అసలు నిజంగా మన ఆలోచనే తప్పు. ఇన్ని రోజులు వాళ్ళంతా కూడా సెక్యులర్ అని వాళ్ళంతా సౌభ్రతంతో ఉంటారు, అందరితో కలిసిపోతున్నారు, బాయిశారా. ఇది ఎక్కడ లేదండి. గత 1200 సంవత్సరాలుగా మనం చూస్తున్నది ఏంటంటే వాళ్ళు ఎప్పుడు కూడా తూచ తప్పకుండా ఖురాన్నే పాటిస్తారు. మనమే అర్థం చేసుకుంటున్నాం. మన దగ్గర ఉన్నటువంటి రాజకీయ నాయకులే వాళ్ళంతా కూడా సెక్యులర్ అంటారు, కానీ వాళ్ళు ఏ రోజు కూడా సెక్యులర్ భావాలని పండించలేదు. చూస్తున్నాం మనం. అక్కడ రామ మందిరం నిర్మాణం అయింది. రామ మందిరం 500 సంవత్సరాల క్రితం ధ్వంసం చేసినట్టు తెలుసు. దాన్ని పునర్నిర్మించుకున్న తర్వాత ఈరోజు ఏ ఒక్క ముస్లిం అని చెప్పండి ఈయన వచ్చిండు తప్పితే మిగతా వాళ్ళు ఎవరైనా దాన్ని సమర్థించారా? వాళ్ళు ఇప్పుడు కూడా ఏమంటారు, మళ్ళీ మాకు సమయం వస్తే మేము మళ్ళీ దాన్ని కూలుస్తాము అంటే వాళ్ళు ఏదేంది, వాళ్ళ ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన అట్లా ఉంది. అంటే బాబర్ కానీ ఔరంగజేబు కానీ తుగులక్ కానీ గజని కానీ ఆ రోజు వాళ్ళు ఏ ఆలోచనతో మన దేవీ దేవతలని కించపరిచిండ్రు, మన విధ్వంసం చేసిండ్రు, మన గుడి గోపురాలని. రేపు పొద్దున కూడా మళ్ళీ వీళ్ళతో అదే ఉంది. కాబట్టి ఈరోజు ప్రభుత్వము తర్వాత ఈ రాజకీయ శక్తులంతా కూడా ఆలోచించి వాళ్ళని కట్టుదిట్టం చేయాలి. ఈ దేశం మీద ఈ ధర్మం మీద ఏ రకంగా విషం చిమ్ముతుంది అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్టకు హాజరైన ఇమాంకు ఫత్వా జారీ చేయడం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆల్ ఇండియా ఇమాం ఆర్గనైజేషన్ చీఫ్ ఇమాం ఉమర్ అహ్మద్కు కొందరు ముస్లింల నుంచి బెదిరింపులు వచ్చాయి. రామ జన్మభూమి ట్రస్ట్ ఆహ్వానాన్ని ఆయన అంగీకరించడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఉమర్కు ఫత్వా జారీ చేశారు. ఆయన్ను బహిష్కరించాలంటూ అన్ని మసీదుల అథారిటీలకు సూచించారు.
ఆయన క్షమాపణ చెప్పడమే కాకుండా తన పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. అయితే అయోధ్య ఆలయానికి వెళ్లడాన్ని ఉమర్ గట్టిగా సమర్థించుకున్నారు. జాతి ప్రయోజనాల కోసమే ప్రాణ ప్రతిష్టకు వెళ్లినట్టు ఆయన చెప్పారు. తనకు ఫత్వా జారీ చేసే అధికారం ఎవ్వరికీ లేదని ఉమర్ స్పష్టం చేశారు. మరోవైపు ఈ విషయంపై బీజేపీ కూడా తీవ్ర స్థాయిలో స్పందించింది. హిందూ ధర్మంపై బీజేపీ వ్యతిరేకం కాదంటున్న రాణి రుద్రమతో మా ప్రతినిధి మాధవి ఫేస్ టు ఫేస్. మనం బీజేపీ పార్టీ ఆఫీస్లో ఉన్నాము. మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ఉన్నారు. వారిని అడిగి ఈరోజు అసలే ఈ నెల 22వ తేదీన భారతదేశం అంతా కూడా గర్వపడేలాగా రాముడి ప్రాణప్రతిష్ఠ మనం అయోధ్యలో జరుపుకున్నాము. ఆ అయోధ్యలో జరిగిన రామ ప్రాణప్రతిష్ఠకి ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజింగ్ ఉమర్ అహ్మద్ అని రావడంతో వారు అక్కడ అతనికి ఫత్వా జారీ చేశారు. దానిపైన మీ సమాధానం ఏంటి? ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సమానమైనటువంటి ఉద్దేశంతో ముస్లింలను క్రైస్తవులను అందరినీ కూడా కలుపుకొని పోయేటటువంటి పని చేస్తున్నాం. ఇవాళ అయోధ్యలో రామ మందిరం ఉన్నా లేదంటే ఎక్కడ భారతదేశంలో ఏ గుడి ఉన్నా కూడా ఆ గుళ్ళోకి ఏ ముస్లిం సోదరులైనా రావచ్చు, ఏ ముస్లిం సోదరిమణులైనా రావచ్చు, ఏ క్రైస్తవ సోదరిమణులైనా రావచ్చు. మా పార్టీకి సంబంధించినటువంటి ఈ విషయంలో కానీ హిందూ మతంలో కానీ అవేమీ లేవు. ఇవాళ అయోధ్యలో రామ మందిరం నిర్మాణం జరిగిన తర్వాత కూడా అయోధ్య తీర్థ ట్రస్ట్ కూడా ఈ కులం వాళ్ళే రావాలి ఆ కులం వాళ్ళే రావాలని ఎక్కడ పెట్టలేదు. ఇవాళ ఒక పెద్దలు చాలామంది కూడా నేను సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాను. సో చాలామంది పెద్దలు కూడా ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ వేరే ఆ తీర్థ ట్రస్ట్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ గర్భగుడిలో ఉన్నటువంటి వాళ్ళలో కూడా అందులో ఉన్నటువంటి దళితులు కూడా గర్భగుడికి వెళ్ళి మొన్న ఒక సోదరుడు వెళ్ళి అక్కడ నిలబడినటువంటి పరిస్థితి మనం చూసినాం. సో ఎవరిని కూడా ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు చూసేటటువంటి క్రమంలో. కానీ ఇవాళ బీజేపీ అనగానే బీజేపీ పైన వీళ్ళకు దూరం వీళ్ళు వాళ్ళకు దూరం అని ఒక నింద వేసేటటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. కానీ మనం ఒక ముస్లిం మతంలో కనుక చూసుకుంటే ఎందుకు హిందూ దేవాలయాలకు వెళ్ళకూడదు అనేటువంటిది ఫత్వాలు జారీ చేస్తున్నారు అనేటువంటిది వాళ్ళే వాళ్ళ సిద్ధాంతాన్ని మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ మహిళలని మసీదుకు పోనివ్వరు, బుర్కాలు లేకపోతే మహిళలను బయటికి రానియరు. ఇవాళ ముస్లింలు హిందూ దేవాలయాలకు పోతే వాళ్ళకి ఫత్వా జారీ చేస్తారు. ఎలక్షన్స్ జరిగితే కూడా పలానా నియోజకవర్గంలో పలానా ఈ పార్టీకే మీరు ఓట్లు వేయాలి అని అంటారు, భారతీయ జనతా పార్టీకి వేయొద్దు అని చెప్తారు. అంటే ఇక్కడ సెక్యులర్ అని మాట్లాడేటటువంటి మిగిలినటువంటి పార్టీలు కూడా దీన్ని క్వశ్చన్ చేయాలి. ఎందుకు ముస్లిం మహిళలకైతే స్వేచ్ఛ ఉండకూడదా? ముస్లిం మతంలో పుట్టినటువంటి వ్యక్తులకు స్వేచ్ఛ ఉండకూడదా? ఇవాళ ఎక్కడికైనా వెళ్ళొచ్చు కదా, వాళ్ళు ఏ దేవుణ్ణైనా మొక్కొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు, ఏ పనైనా చేసుకోవచ్చు. సో చూశారు కదా, అంటే ఏ ఆలయాలలో కూడా హిందూ ఆలయాలు ముస్లిం మందిరాలు అనే దానిపైన అందరం కూడా ఏకభావంతో బీజేపీ దేనికి వ్యతిరేకం కాదు, ప్రతి ఒక్కరు కూడా అందరూ సామరస్యంగా వెళ్ళాలి అనేది బీజేపీ ఉద్దేశము. అంతేకాని దీనికి వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది మేము ఎక్కడ కూడా అబ్జెక్షన్ చెప్పలేదు. కాబట్టి దీన్ని ఇంకా వాళ్ళు ఇంకేదైనా ముందు ఆలోచనలు చేసినట్లయితే దానికి తగిన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం మనం బీజేపీ